నమస్తే ఫ్రెండ్స్, మీకు తెలుసా కొండకొప్పు పిట్టకు తల మీద ఈ కిరీటం ఎలా వచ్చిందో? ఇది సాక్షాత్తు ధర్మరాజు ఇచ్చిన వరం. ఆ కథేంతో ఇప్పుడు చూద్దాం. ఒకనాడు ధర్మరాజు తన భార్యతో కలిసి ఎడారిలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఆకాశంలో వెళ్తున్న కొన్ని కొండకొప్పు పిట్టలు ఇది గమనించి వెంటనే అవన్నీ కలిసి వారి తల మీద తమ రెక్కలతో గొడుగులాట్టి పెట్టి వారికి చల్లని నీడనిచ్చాయి. ధర్మరాజు వాటి సహాయానికి ఎంతో సంతోషించి, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. ఆ పిట్టలన్నీ కలిసి చర్చించుకుని, మహారాజా, మా తలలపై అందమైన బంగారు కిరీటాలు కావాలి అని అడిగాయి. ధర్మరాజు నవ్వి, ఓ పిచ్చి పిట్టలారా, ఈ వరం వల్ల మీకు ఆపద వస్తుంది అని హెచ్చరించాడు. కాని అవి వినలేదు. సరేనని ధర్మరాజు వరమిచ్చాడు. వెంటనే వాటి తలలపై బంగారు కిరీటాలు వెలిశాయి. ఆ క్షణం నుండి వాటిని పట్టుకోవడానికి వేటగాళ్ళలో దురాశపరులు వెంటపడటం మొదలుపెట్టారు. వాటికి స్వేచ్ఛ లేకుండా పోయి ప్రాణభయం పట్టుకుంది. తమ తప్పు తెలుసుకున్న పిట్టలు తిరిగి ధర్మరాజు దగ్గరికి వెళ్లి క్షమించమని వేడుకున్నాయి. ధర్మరాజు వాటి బంగారు కిరీటాలను తీసివేసి మళ్లీ మామూలు ఈకల కిరీటాలను ఇచ్చాడు. అందుకే ఆ పిట్టలకు ఇప్పటికీ ఆ అందమైన ఈకల కిరీటమే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, అత్యాశ మన శాంతిని, స్వేచ్ఛను దూరం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.